శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ద్రౌపదికి 5 భర్తలు కదండి. ఆవిడ పతివ్రత ఎలా అయింది? అసలు చాలా దరిద్రమైన ప్రశ్న. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అదేదో సినిమాలోనే ఎక్కడో మా చిన్నప్పుడు వచ్చిన నాటకం, సినిమా నాకు గుర్తులేదు కానీ, అందులో ఒక సీన్ సృష్టించారు. అదేమిటంటే, ఒక చెట్టు మీద నుంచి ఒక పండు కింద పడిపోతుంది. అక్కడ పాండవులు, ద్రౌపదీదేవి, కృష్ణుడు ఉంటారు. అప్పుడు కృష్ణ పరమాత్మ, మీలో ఎవరైనా మీ మనస్సులో ఉన్న నిజాన్ని బయటికి చెప్పండి, పండు వెళ్ళి పైకి అతుక్కుంటుంది అంటారు. అంటే అప్పుడు ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చేసరికి నీ కోరిక ఏమిటి అంటే, నా భర్తల్ని నేను పతివ్రతలా సేవించుకోవాలి అంటుంది. ఆ పండు వెళ్ళి అతుక్కోదు. అప్పుడు కర్ణుడు నాకు 6వ భర్త కావాలి అంటుంది. అప్పుడు వెళ్ళి ఆ పండు అతుక్కుంటుంది. ఈ సీను ఎక్కడ మహాభారతంలోనో ఎక్కడా లేదు. అది ఎవడు రాశాడో ఎవడు తీసాడో నాకు గుర్తులేదు కానీ, అసలు మనకి గరుడ పురాణంలో ఉంటుంది. పురాణ పురుషుల్ని కానీ దేవతల్ని కానీ ఇలా అవమానిస్తేట, తర్వాత ఆ అవమానించిన వాళ్ళ భవిష్యత్తులో చాలా అవమానాలు ఎదుర్కొని చాలా ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అందుకని ఎప్పుడు అలాంటి తప్పులు చెయ్యకండి. సరే, ఇంతకీ ఈ సీన్ని పక్కన పెడితే కనుక, 5 భార్య అయిన ఆవిడ అసలు పతివ్రత ఎలా అవుతుందండి? అది తెలియాలి అంటే ద్రౌపదీదేవికి సంబంధించిన 3 కథలు తెలియాలి. అవేమిటో ఈ వీడియోలో చెప్తాను. మీలో చాలామందికి ఇవి తెలిసి ఉండవు. ఈ 3 వృత్తాంతాలు తెలిస్తేనే అప్పుడు ద్రౌపది గురించి అర్థమవుతుంది. మొట్టమొదటి కథ ఏమిటంటే ఇంద్రసేన కథ. ఎవరండి ఇంద్రసేన? మీకు నలచక్రవర్తి తెలుసు కదా. ఆయన ఒకసారి లక్ష్మీదేవి తన కూతురు కింద పుట్టాలి అని తపస్సు చేశారు. తపస్సు చేసేటప్పుడు శచీదేవి ప్రత్యక్షమైంది. ఆవిడని స్వర్గలక్ష్మి అని పిలుస్తారు. స్వర్గానికి లక్ష్మి అనమాట శచీదేవి. వచ్చి ఆయన కూతురు కింద పుట్టింది. ఆ పుట్టిన అమ్మాయి పేరే ఇంద్రసేన. అయితే ఆమెకి యుక్త వయస్సు వచ్చాక మౌద్గల్యుడు అనే మహర్షికి తీసుకువెళ్ళి వివాహం చేశారు. అంత చక్కగా జరిగింది. ఎందుకంటే ఈ చక్రవర్తి కూడా చాలా గొప్ప ఆయన కాబట్టి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. కానీ ఏమైంది, సరిగ్గా ఈ అమ్మాయి పుట్టింటి నుంచి ఆ మహర్షి ఆశ్రమానికి కాపురానికి వెళ్ళే లోపు ఆ మహర్షికి కుష్ఠువ్యాధి వచ్చేసి ఒళ్ళంతా చీము, నెత్తురు, పురుగులు, దుర్గంధ భూయిష్టం అయిపోయింది. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇంతకే అది. ఆయన అలా ఉన్నా సరే ఆ తల్లి, అయ్యో నేను వివాహం చేసుకున్నాను కదా, నేను ఇక్కడే ఉండి ఆయనకి సేవ చేసుకుంటాను అని చెప్పి ఆయన్ని సేవించడం మొదలుపెట్టింది. ఆయన పాపం కదిలేవాడు కాదు, ఒంట్లోంచి ఇలా అవయవాలన్నీ ఊడొచ్చేసేవి. అయినా సరే ప్రతిరోజు ఆయన్ని శుభ్రం చేయడం, ఆయనకి అన్నం పెట్టడం, ఆయన పడుకోబెట్టడం. పాపం ఆ తల్లి యవ్వనంలో అలా చేసింది. అలాగే ఎన్నో సంవత్సరాలు ఆవిడ యవ్వనం అంతా అయిపోయేదాకా అలా చేసింది. ఆ తల్లి ఏం చేసేది, ఆయనకి భోజనం పెట్టి, ఆయనకి పెట్టేశాక అదే విస్తట్లో తను భోజనం తినేదన్నమాట. ఒకసారి అలా తింటూ ఉంటే పొరపాటున అందులో ఆయన వేలు కనిపించింది. అంటే చెప్పాను కదా కుష్ఠరోగని, పాపం వేలు ఊడిపోయి అన్నంలో పడిపోయింది. పడిపోతే చూసుకోలేదు ఆ తల్లి. తినబోతూ ఏమిటి అని చూస్తే వేలు. అసలు మనం అయితే భరించగలమా ఆ ఊహ? నేను ఆ తల్లి చూడాలి, మహాతల్లి. ఆయన మీద ఉన్న అపారమైన ప్రేమ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, తల్లికి పిల్లాడి మీద ప్రేమ ఉంటే ఆవిడ అన్నం తింటున్నప్పుడు వాడు మల విసర్జన చేసినా సరే వాడి మీద కోప్పడదు, వెళ్ళి శుభ్రం చేసుకొచ్చి తింటుంది. అలాగే ఈ తల్లి ఆ వేలు తీసి పక్కన పెట్టి ఇంద్రసేనాదేవి ఆ మిగతా అన్నం తినడం మొదలుపెట్టింది. అది చూసి ఆయన ఆశ్చర్యపోయి, ఎంత పాతివ్రత్యం నీది, నేను ఎంత అదృష్టం, ఎంత తపస్సు చేసుకుంటే నీలాంటి భార్యని పొందుతాను, నీకు అసలు నా మీద ఇంకా విసుగు విరక్తి అనేది రాదా అంటే, ఎందుకు వస్తుంది స్వామి, నేను మీ భార్యని, మీరు నా భర్త, ఈ జీవితానికి అంతే అంటుంది. అంతా ఆయన పొంగిపోయి, సరే నేను చాలా సంతోషించాను, నీకు ఒక వరం ఇస్తాను, నీకు ఏది కావాలన్నా కోరుకో ఇస్తా అంటాడు. అంటే ఆవిడంటుంది, నాకు ఏ వరమే ఎందుకు, మీ ఆరోగ్యం బాగుపడి మీకు ఈ కుష్ఠరోగం అంతా పోతే చాలు, మీకు నిజంగా అంత శక్తి ఉంటే అది పోగొట్టుకోండి, నాకేం వరం ఇవ్వక్కర్లేదు అంటుంది. అంటే ఆవిడ ఏమనుకుంటోందంటే, ఆయన పాపం దిక్కులేక అవన్నీ అనుభవిస్తున్నాడు అనుకుని. ఆయన చాలా గొప్ప తపస్వి. అప్పుడు ఆయన అంటారు, నేను ఇది నా శక్తి లేక కాదు అనుభవిస్తుంది, ఇది పూర్వజన్మ కర్మ, అందుకని అనుభవిస్తున్నాను. సరే అయితే ఇప్పుడు ఇది పోగొట్టుకుని చూడు, నేను చక్కటి రూపాన్ని పొందుతాను అనుకోగానే మంచి రూపం వస్తుంది, నీకేం కావాలి అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆవిడ అంటుంది, నాకు పెళ్లి కాకముందు ఒక కోరిక ఉండేది, నాకు భర్త అయ్యేవాడు ధర్మాత్ముడు, భుజబలోపేతుడు, పరాక్రమవంతుడు, అందగాడు, తెలివైనవాడు, ఈ 5 లక్షణాలు కలిగి ఉండాలి అని. నాకు ఆ కోరిక తీరలేదు. ఒకవేళ మీకు శక్తి ఉంటే కనుక ఆ 5 లక్షణాలతో నన్ను తృప్తిపరచండి అంటే. అప్పుడు ఆయన స్వర్గం లాంటి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి ఆయనే 5 రూపాలు తీసుకుంటాడు. తనే 5 రూపాల కింద 5 భర్తల కింద వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణంతో ఆవిడ్ని సంతోషపెడదాం అనుకుంటాడు. ఆయన కొన్నాళ్ళకి నాకు ఈ సాంసారిక జీవితం వద్దు అని చెప్పి విరక్తితో వెళ్ళిపోతాడు. ఆవిడ కూడా తన కోరిక తీరదు ఆవిడికి. దాంతో పరమేశ్వరుడికి తపస్సు చేయడానికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఆ జన్మ ఇంకా అలా అయిపోతుంది. కానీ
ఆ జన్మలో 2 వాసనలు ఆవిడకి బలంగా ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద్రౌపదీదేవి కథలో బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే. మొట్టమొదటి వాసన ఏమిటంటే పాతివ్రత్యం. భర్త ఎలాంటి వాడైనా, ఎంత కష్టంలో ఉన్నా, ఏం చేసినా భర్తని ఎప్పుడూ నీడలాగా అనుగమించటం. అది ఆవిడకి ఆ జన్మ నుంచే వచ్చింది. ఈ లక్షణం గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. రెండో లక్షణం ఏమిటంటే ఆ 5 లక్షణాలు ఉన్నవాళ్ళు తన భర్త కావాలి అని కోరుకుంది. ఆ 5గురు భర్తలు వచ్చి ఆవిడని సుఖపెడుతూ ఉంటే సంతోషించింది. కానీ పాపం దురదృష్టవశాత్తు సుఖం దక్కలేదు ఆవిడకి. ఇప్పుడు ఈ కథ పక్కన పెట్టండి. ఈ 2 లక్షణాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ తల్లి మరి తపస్సు చేసుకుంటూ చనిపోయింది కదా. తర్వాత జన్మలో, ఇది రెండో కథ అనమాట, తర్వాత జన్మలో కాశీరాజు కూతురు కింద పుడుతుంది. మహాసౌందర్యవతి. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళి కాదు చిన్నప్పటి నుంచి. అంతా ఇంకా నాళ్ళు చూసి 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 వయస్సు పెద్దదైపోయి అందరూ దెప్పుతూ ఉంటారు కదా, మామూలే కదా అది. ఆ బాధ తట్టుకోలేక వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టింది పరమేశ్వరుడికి. ఎందుకు తపస్సు చేయడం మొదలుపెట్టిందంటే పూర్వజన్మలో ఆపేసింది కదా, మరి ఆ తపస్సు కంటిన్యూవేషన్ ఉండాలి కదా. అప్పుడు ఆవిడ తపస్సు చేస్తుంటే యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు వాళ్ళ ఆకాశం నుంచి వెళ్తూ చూసి, ఏమి సౌందర్యవతి, పెళ్లి కాలేదని తపస్సు చేస్తోందా, మాలో ఎవరిని కోరుకుందాం, మేము వచ్చి భార్య కింద స్వీకరిస్తాము అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు దేవతలు కదా, అలాంటి వాళ్ళు అనుకుంటే సామాన్యంగా నిజమైపోతుంది. చివరికి ఏమైంది, ఆవిడ అలా తపస్సు చేసి 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 చివరికి తిండి నీళ్లు అన్నీ మానేసి చిక్కి శల్యం అయిపోయి చనిపోయే పరిస్థితిలో ఆఖరి క్షణంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు అని చెప్పడానికి ఆవిడకు ఓపిక కూడా లేదు. నాలిక పిడిచకట్టుపోతుంటే పతి 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 అని 5 సార్లని చనిపోయింది. దాంతో వెంటనే పరమేశ్వరుడు సరే అయితే నీకు 5గురు భర్తలు వస్తారు తథాస్తు అని ఆవిడని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ మూడో పాయింట్ గుర్తుపెట్టుకోండి. 5గురు భర్తలు రావాలి అని ఆవిడకి ఒక వరం ఉంది. అందుకని 5గురు భర్తలు, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు వెంటనే ఒక సందేహం వస్తుంది, ఆవిడ పరమేశ్వరుడికి ఆ మాత్రం ఆవిడ మనస్సు తెలీదా? ఆవిడ పతి పతి అంటే 5 లక్షణాలున్న భర్త కావాలి అని కోరుకుంది, కానీ 5గురు భర్తలు కావాలని ఎక్కడైనా కోరుకుందా? పరమేశ్వరుడికి ఈ విషయం తెలీదా అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఆయనకి తెలియకపోవడం ఏంటి? ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం. అందరి మనస్సుల్లో ఉండేది పరమేశ్వరుడే. మొట్టమొదటిది ఏమిటంటే ఈ 5 లక్షణాలున్న పురాణ పురుషుడు భర్త కావాలంటే అంత తేలిక కాదు. అలాంటి వాళ్ళు పురాణాల్లో ఒకళ్ళే ఉన్నారు. ఎవరు చెప్పండి? శ్రీరామచంద్రమూర్తి. ఈ 5 లక్షణాలు ఆ మహనీయుడికి ఉన్నాయి. అలాగా ఒక మనిషికి ఉండవు. ఒక 5గురు వ్యక్తుల్లో ఒక్కొక్క లక్షణం ఉంటే అది గ్రేట్. రెండవది, పరమేశ్వరుడు ఆ వరం ఇవ్వడానికి వెనకాల ఇంకొక కథ ఉంది. అది మూడో కథ. దాన్ని పంచ ఇంద్రుల కథ అంటారు. అది అర్థమైతే అప్పుడు ద్రౌపదీదేవి జన్మ ఏమిటనేది పూర్తిగా తెలుస్తుంది. ఏమిటి ఇంతకీ ఆ కథ? ఒకసారి ఇంద్రుడు ఎక్కడికో వ్యాహాళికి వెళ్తే అక్కడ ఒక స్త్రీమూర్తి కూర్చుని ఏడుస్తోందట. ఆ స్త్రీని చూడగానే విపరీతంగా ఆకర్షితుడైపోయి నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. అడిగితే ఆవిడేం మాట్లాడకుండా పద అని చెప్పి ఒక చోటకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక స్త్రీమూర్తి, ఒక పురుషుడు కూర్చుని చదరంగం ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటే ఇంద్రుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఆయన ఇంద్రుడిని చూసి కూడా ఆట ఆడుతున్నాడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి, నేను మహేంద్రుణ్ణి, నేను ఇక్కడికి వస్తే ఆ మాత్రం వినయం లేదా నీకు, లేచి నిలబడాలని, నువ్వు కూర్చుని ఆడుకుంటూ ఉంటావు, ఎంత అహంకారం నీకని చెప్పి వజ్రాయుధం తీసి ఆయన మీద విసిరపోయాడు. అప్పుడు ఆయన అసలు స్వరూపం తీసుకున్నాడు. ఆయన పరమేశ్వరుడు, ఆ పక్కనున్న స్త్రీ పార్వతీదేవి. నీకు ఈ అహంకారం స్వర్గాధిపతిని అని, నువ్వు దీన్ని అనుభవించాల్సిందే, పద భూమి మీద పుట్టప్పుడు ఈ పాపానికి శిక్ష అనుభవించు, నీ అహంకారం పోవాలి అని చెప్పారు. చెప్తే స్వామి క్షమించండి అని కాళ్ళ వెళ్ళపడితే, నాయన ఇది నీకు ఉపయోగపడుతుంది పద అని చెప్పి పక్కనే ఉన్న గుహలోకి తీసుకువెళ్తే అక్కడ అచ్చం ఇంద్రుడు లాంటి వాళ్ళు ఇంకొక 4 ఉన్నారు. చూడ్డానికి అదే రూపం అనమాట. అంతా ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ఎవరు వీళ్ళందరూ అంటే, నీకు ముందున్న ఇంద్రుళ్ళు, నువ్వు ఇప్పుడు ఏ పని అయితే చేసావో అదే పని వాళ్ళు కూడా చేశారు, అహంకరించారు, వాళ్ళని ఇక్కడ పెట్టాను 5గురు అయ్యేదాకాను అని చెప్పారనమాట. వాళ్ళ పేర్లు విశ్వభుక్, భూతధామ, శిబి, శాంతి, తేజస్వి. నీతో కలిపి మీ 5గురును మిమ్మల్ని పంచ ఇంద్రులు అంటారు. వాళ్ళ 4గురికి కూడా ఇదే శాపం ఉంది, అందుకని మీరు కిందకి వెళ్ళి భూలోకంలో పుట్టి ఈ శాపాన్ని తీర్చుకోవాలి అని చెప్తారు. అంటే మనకి వెంటనే అనిపిస్తుంది 5గురు ఇంద్రులు ఏమిటండి అని. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంద్రుడు బ్రహ్మ ఈ 2 కూడా ఒక పదవి. అందులోకి కొంతమంది వస్తూ ఉంటారు, కూర్చుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే మనకి ఏదో సీఎం పిఎం అన్నట్టు. అంటే కానీ అది మనిషి కాదు ఇంద్రుడు బ్రహ్మ అంటే. అందుకే వేదాల్లో చెప్పిన ఇంద్రుడు అంటే పురాణాల్లో చెప్పిన ఇంద్రుడు కాదు. వేదాల్లో చెప్పిన ఇంద్రుడు ఒక శక్తి, పురాణాల్లో చెప్పిన ఇంద్రుడు వెళ్ళి ఆ సీట్లో కూర్చునే ఒక ఆయన అనమాట. అది ఇంతకీ
అప్పుడు ఆ పక్కనున్న స్త్రీ ఎవరు, ఎందుకు నన్ను అంత ఆకర్షించింది అంటే ఆవిడే శచీదేవి, స్వర్గలక్ష్మి, ఆవిడ కూడా మీతో పాటే భూమి మీదకి వస్తుంది, మీరు 5 కలిపి ఆవిడని ఏలుకోండి అని చెప్పి కిందకి పంపిస్తాడు పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ 3వ కథలోంచి ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమిటంటే పంచేంద్రుల స్వరూపాలతో కింద పుట్టటము, రెండోది స్వర్గలక్ష్మిని ఏలుకోవడం. ఇప్పుడు మొత్తం 5 పాయింట్లు అర్థమయ్యాయి కదా. ఆ తర్వాత పంచేంద్రుల స్వరూపాల్లో ఒక స్వరూపాన్ని ఇంద్రుడు కిందకి తీసుకువెళ్తే మిగతా 4 స్వరూపాలని యముడు, వాయుదేవుడు, అశ్విని దేవతలు కిందకి తీసుకొచ్చారు. అలాగా పాండవులు పుట్టారు. అంటే పాండవులు 5 ఇంద్రులు అనమాట. ద్రౌపదీదేవి స్వర్గలక్ష్మి. ఇప్పుడు ఈ 3 కథలు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, అసలు ద్రౌపదీదేవి ఎలా పుట్టింది అంటే ద్రుపదుడు యజ్ఞం చేస్తే అందులోంచి బయటకు వచ్చింది. అందుకే ఆ తల్లిని యజ్ఞసేన అని పిలుస్తారు. ద్రుపదుడి కూతురు కాబట్టి ద్రౌపది అంటారు. ఈయన ద్రుపదుడు ఏం చేస్తాడంటే మత్స్యయంత్రాన్ని పెట్టాడు ఆ తల్లి స్వయంవరానికి. ఎందుకు మత్స్యయంత్రం పెట్టాడు అంటే అప్పటికి పాండవులు చనిపోయారా బతికున్నారా తెలీదు. ఆ మత్స్యయంత్రాన్ని కొట్టే టెక్నిక్ అర్జునుడికి తెలుసు. అందుకని అర్జునుడు ఎక్కడున్నా వస్తాడు కదా అని చెప్పి పెట్టాడు మత్స్యయంత్రం. పెడితే అర్జునుడు వచ్చాడు, దాన్ని ఛేదించాడు, ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒకటి ఆలోచించండి, ద్రుపదుడికి అసలు మత్స్యయంత్రం పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? గదాయుద్ధం పెట్టచ్చు, లేకపోతే పాచికలాత పెట్టచ్చు, ఏదో ఒకటి పెట్టచ్చు కదా, అదే ఎందుకు పెట్టాడు అంటే ఆవిడ్ని సొంతం చేసుకునే శక్తి ఆ 5వ ఇంద్రుడికే ఉంది. ఆ ఇంద్రుడి అంశతో పుట్టినవాడే అర్జునుడు. అందుకని అర్జునుడికి సరిపోయేదే పెట్టాలి అనే ఊహ ద్రుపదుడికి రావడం భగవంతుడి సంకల్పం దీనివల్ల అనమాట. సరే, తర్వాత మత్స్యంత్రంలో కొట్టాడు, ఇంటికి తీసుకువెళ్ళారు. అప్పటికి వాళ్ళు బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు. తీసుకువెళ్ళి ఆ బయట నిలబెట్టి అమ్మా భిక్ష తీసుకొచ్చాము అన్నారు. అనగానే పొరపాటున కుంతీదేవి అయితే ఏముంది నాయన, రోజులాగానే అందరూ పంచుకోండి మీరు 5 అంది. ఎంత పొరపాటిది! అసలు భిక్ష తీసుకొచ్చామని చెప్పాలి అని వాళ్ళకి ఎందుకు అనిపించింది? వెంటనే అమ్మా ఇదిగో స్వయంవరంలో గెలిచి తెచ్చాము అని చెప్పచ్చు కదా, చమత్కారం ఎందుకు? మళ్ళీ ఆవిడేమో పంచుకోమని చెప్పడం ఎందుకు? ఆవిడకి ఎందుకు అనిపించింది అంటే ఇందాక నేను చెప్పిన 5 కారణాలు ఉన్నాయి కదా, ఆ 5 వల్ల ద్రౌపదీదేవి కిందకి రావాలి, వీళ్ళు 5 ఆవిడ్ని ఏలుకోవాలి, ఇవన్నీ కలవాలి కాబట్టే కుంతీదేవి నోట్లోంచి అది వచ్చింది. మరి ఈ కథలన్నిటికీ ప్రూఫ్ ఏమిటండి అంటే మహాభారతంలోని తర్వాత ఉంటుంది. మనం సినిమా మహాభారతాలు తప్ప నిజం మహాభారతం చదవం కదా. చదివితే అక్కడ ఏముందంటే ఈ 5 పెళ్లి చేసుకుంటాను కానీ ద్రుపదుడు చాలా ఆందోళన పడిపోయాడు. ఎందుకంటే ఆయన కుమార్తెను తీసుకువెళ్ళి 5 ఎలా పెళ్లి చేస్తారు? అందుకే వ్యాస మహర్షిని అడిగాడు, స్వామి రాజులు బహుభార్యాత్వం ఉంది కానీ నా కూతుర్ని తీసుకువెళ్ళి 5 ఎలా ఇస్తాను స్వామి అని. అప్పుడు వ్యాస మహర్షి దివ్య దృష్టి ఇచ్చేసరికి ఆ దివ్య దృష్టితో చూస్తే 5 పాండవులు అక్కడ కూర్చుని ఉన్నవాళ్ళు పంచ ఇంద్రుల కింద, ఆవిడ శచీదేవి కింద కనిపించింది. అప్పుడు ఆయనకు అర్థమయ్యి కూతురునిచ్చి పెళ్లి చేశాడు. అందుకు ద్రౌపది 5 భార్య అయింది. ఇప్పుడు అర్థమైంది కదా. మరి ద్రౌపది పతివ్రత ఎలా అయిందండి అది ఇప్పుడు చెప్తా వినండి. అసలు ఆ ఘట్టంలోంచి ఆవిడ జీవితంలోంచి, తల్లి జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో ఇంతకీ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ నాన్నగారు ఒక క్షత్రియ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం చక్కగా రాజకుమారుడికి అని చెప్పి స్వయంవరం ఏర్పాటు చేస్తే అందులో బ్రాహ్మణుడు పేదవాడు వచ్చి మత్స్యయంత్రాన్ని కొట్టి తీసుకువెళ్తుంటే ఏ స్త్రీ అయినా ఏమంటుంది? డైవర్స్, వాడికి డబ్బులు లేవు, నేనేమో రాజకుమారుని పెళ్లి చేసుకోవాలి, ఎలా చేసుకుంటాను అంటుందా? ఆ తల్లి ఎక్కడైనా అందా? వెళ్ళింది అంతే వాళ్ళతో పాటు. తర్వాత ఒక అతను గెలుచుకొస్తే 5 పెళ్లి చేసుకున్నారు. ఎక్కడైనా మొత్తుకుందా? అసలు ఏ స్త్రీ అయినా ఊరుకుంటుందా? చూడండి ఎంత సహనం ఆ తల్లికి. ఇంకా 3వది ఇంద్రప్రస్థాన్ని మహారాణి కింద ఏలింది. అంతటి రాణి కింద ఏలిన ఆవిడ మళ్ళీ పాండవులు అడవికి వెళ్ళిపోతాను అంటే సరే పదండి అని వాళ్ళతో వెళ్ళిపోయింది. అంతేగాని మీరు వెళ్ళి రండి అడవికి, నేను పుట్టింటికి వెళ్ళి మా నాన్నగారి ఇంట్లో ఉంటాను, నేను ఏసీ లేకుండా ఉండలేను, మీరు అంతా అయిపోయాక 13 ఇయర్స్ అయ్యాక కబురు పెట్టండి వెంటనే వచ్చేస్తాను అనలేదే. వాళ్ళతో పాటు అడవికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడిందో. అలాగనే 5 భర్తలతో కాపురం చేసింది. ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క రకమైన మెంటాలిటీ. ఒక ఆయన శాంతమూర్తి అయితే ఒక ఆయన రౌద్రమూర్తి. మరి 5 ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుని చూడండి, చాలా గొప్పతనం కాదు అది. అలాగే అర్జునుడు సుభద్రని వివాహం చేసుకుని తీసుకొచ్చాడు. ఆ విషయం వీడికి తెలీదు. సుభద్ర ఇంటికి రాగానే ఇంకొక ఆడదైతే దెబ్బలాడి బయటికి పంపించేస్తుంది. ద్రౌపదీదేవి చూడండి, సవతి వచ్చినా సరే పాప అమ్మాయిని వివాహం చేసుకొచ్చాడు, మరి అక్కడ ఇంకో అమ్మాయి జీవితం కదా అది, అందుకని ఆవిడ హక్కును చేర్చుకుంది తప్ప దెబ్బలాడలేదు. ఎంత సహనం ఉండాలి అలా చేయాలంటే. అలాగే అన్నిటికన్నా దారుణం తన పిల్లలని ఉపపాండవుల్ని అశ్వత్థామ చంపేశాడు. తర్వాత అశ్వత్థామ దొరికితే భీముడు పట్టుకుని చంపేస్తానంటే వద్దు, నా భర్తలకి గురువుకి కుమారుడు,
అందుకని అతన్ని చంపకూడదు, నా భర్తల గురువుని గౌరవించాలి అని చెప్పి వదిలించేసి. ఎక్కడి నుంచి అండి ఇంత సహనం? అందుకే ద్రౌపదీదేవి పతివ్రత అయింది. 5 భర్తలు ఉన్నారా, 3 భర్తలు ఉన్నారా కాదు, పతులని అనుగమించింది. అలా అనుగమించిన ఏ స్త్రీ అయినా పతివ్రతే. అవి వదిలేసి మనం మిడిమిడి జ్ఞానంతో ఒక పండు చెట్టుకు అంటుకోలేదేమిటి, అలాంటివి విని మనసు పాడు చేసుకుంటే లోపం ఆ తల్లి పాతివ్రత్యంలో లేదు, మన బుర్రల్లో ఉన్నట్టు లెక్క. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.